అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా అభయహస్తంలోని 6 గ్యారంటీల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదలెట్టి ఇప్పటికే 5 గ్యారంటీలకి పేదవాళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం. దాంట్లో గతంలో ఏవైతే 200 యూనిట్ల కరెంటు పేదవాళ్ళకి కొంతమంది మిస్ అయ్యారు, మళ్లీ దాన్ని ఈనాడు పునరుద్ధరించి అర్హులైన వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల ప్రభుత్వాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుంది. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. నిరంతరం నిత్యము షార్ట్ ఫాల్ అయి మిస్ అయిన వాళ్ళని అందరినీ ఈ డేట్తో అయితే కట్ ఆఫ్ డేట్ ఉండదు. ఇది నిత్యము ఎవరైతే అర్హులైన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఇన్కార్పొరేట్ చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అంతేకాదు సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే సుమారు 19,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది. పొద్దుపోని కొంతమంది పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా రాని మిస్ అవుతున్నామనే ఒక ప్రలోభాలకి, ఒక భయభ్రాంతులు గురై ఈ రైతుల రుణమాఫీ మీద రాద్ధాంతం ఎవరైతే చేస్తారో ఆ దిశలో పయనం చేయటం లేదు. వారు ఏదైతే తప్పులు చేశారో వారు చేసిన తప్పులే మళ్లీ ఈ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు కలల కట్టు ఆ కలలే నిజమనుకొని ప్రజల్లోకి వస్తున్నారు. అర్హులైన పేద రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ పక్కా చేస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అర్హులైన వాళ్ళకి ఇవ్వటానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇప్పటికే అనేక ప్రదేశాల్లో రైతు వేదికల సాక్షిగా, అదే రకంగా అగ్రికల్చర్ ఆఫీసులలో ఆల్రెడీ మీ రిప్రజెంటేషన్లు ప్రభుత్వ పక్షాన తీసుకుంటున్నారు. చిన్న చిన్న టెక్నికల్ కారణాల చేత ఏ రైతులకైతే అర్హులైన వాళ్ళకి రాలేదో ఎవరు కూడా అభద్రతకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు. వారు 10 సంవత్సరాల్లో ఎలగబెట్టింది ఏదో మీకు తెలియదు కాదు. రెచ్చగొట్టడం కోసమే ఈనాడు వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఏదైతే కటాఫ్ డేట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయించిన డేటు ప్రకారం ఒక్క రైతన్నకు కూడా ఇబ్బంది కలగకుండా 2 లక్షల రూపాయల వరకు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉంది. అది అధికారులుగా ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్లు కానీ అర్హులైన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొండి చేయి చూపించదు. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఒక భరోసా ఉన్న ప్రభుత్వం. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు గ్రహించాలని మాటిచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్థికంగా 31,000 కోట్లు కాదు, ఇంకా 2 కోట్లు 2,000 కోట్లు పెరిగినా 100కి 100% అర్హులైన రైతులకు ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్న కూడా గమనించాలని ఈ అశ్వరాపేట నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క రైతన్నకి వేడుకుంటున్నాను, కూడా ఆదేశిస్తున్నాను. ఏదో కుంటి శాఖలు చూపించి రైతన్నల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 1,000 కోట్లు 1,500 కోట్లు ఎక్కువైనా ఇబ్బంది లేదు. ఇస్తానన్న 10 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధిగా ఉంది. అధికారులు కూడా మీరు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో మీరందరూ ఆర్మిస్లో కష్టపడి, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ కష్టపడి ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం నిలబెడుతుందనే ఒక దురుద్దేశంతో
గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దోడు ఏదైతే అవాకులు చవాకులు ఈ ప్రభుత్వం మీద రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో రైతులను గమనించాలని ఈ వేదిక ద్వారా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఈనాటి ప్రాంతంలో సుమారు 18.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టారు. అదే పద్ధతిలో మొదటి విడతగా ఈ అశ్వరావుపేట నియోజకవర్గానికి కూడా అత్యధిక ఇళ్లు మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతమైన ఈ నియోజకవర్గానికి అత్యధిక ఇళ్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నా ఆలోచన కూడా తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధిలో చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారులు కూడా దయచేసి మీరందరూ మీరు మీ పరిధిలోని ప్రతి ఒక్క అంశాన్ని మిస్ అవ్వకుండా మంచి చేసే కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మరొకసారి మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ రివ్యూ చేసుకుందామని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.